ఒకరిపై ఒకరు దివ్యాస్త్రాలను ప్రయోగించుకున్నారు. తర్వాత కృష్ణుడు ఒక్క ముహూర్త కాలం పాటు శివుడితో యుద్ధం చేసి శివుణ్ణి జయించాడు. ద్వారం వద్ద ఉన్న దేవతలను కూడా జయించి పురంలోకి అడుగుపెట్టాడు. బాణుడి వద్దకు వెళ్ళి అతడితో యుద్ధం చేశాడు. ఇవన్నీ ఈ కథలు దండిగా జరిగిపోతాయి. దీంట్లో ఎవరెవరు ఎట్లెట్లా యుద్ధం చేశారు, ఏ ఏ రథం, ఏ ఏ చక్రాలు వాళ్ళు వేశారు, ఏ ఏ బాణాలు వేశారు, ఇవన్నీ కూడా హరివంశంలో స్వామి చెప్పారు. చాలా మంచి వర్ణన చేశారు. బాణుడు కోపించి అస్త్రాలను కూడా ప్రయోగించాడు. తన 1000 చేతులతో అస్త్రాలను పట్టుకొని కృష్ణుడిపైకి ప్రయోగించాడు. కృష్ణుడు వాటన్నిటినీ ముక్కలు చేశాడు. తర్వాత కృష్ణుడు బాణుడితో ఒక్క క్షణం కాలం పాటు యుద్ధం చేసి వెంటనే చక్రాన్ని విడిచిపెట్టి బాణాసురుడి 1000 చేతులను ఖండించాడు. అప్పుడు బాణుడు ఎంతో బాధపడి కొమ్మలు నరికిన చెట్టులాగా కింద పడ్డాడు. వెంటనే చెరసాల్లో ఉన్నటువంటి అనిరుద్ధుణ్ణి విడిపించాడు. కృష్ణుడు అనిరుద్ధుణ్ణి అతడి భార్య అయినటువంటి ఉషాదేవిని కూడా విడిపించాడు. బాణాసురుడి నుండి ఎన్నో రత్నాలను తీసుకున్నాడు. గోవులను, సకల సంపదలను, సమస్త రత్నాలను తీసుకొని గరుత్మంతుడిపైకి ఎక్కించాడు. బలరాముణ్ణి, ప్రద్యుమ్నుణ్ణి, అనిరుద్ధుణ్ణి, ఉషాదేవిని, సేవకులను, దాసీగణాలను, సంపదను, కొడుకుని, మనవణ్ణి, మరి మనవడి యొక్క భార్యని, మనవరాల్ని, సంపదలను, ఎంతోమంది దాసదాసీయుల్ని, వీళ్ళందరినీ తీసుకొని గరుత్మంతుడి మీద ఆ గరుత్మంతుడి పైకి ఎక్కించాడు. శంఖచక్ర గదా ఖడ్గాలను పట్టుకొని గరుత్మంతుడిని ఎక్కి ద్వారకకు చేరాడు. ఇంద్రుడిలాగా ఆనందించాడు. అంతకు పూర్వం శ్రీకృష్ణుడు మురాసురుడితో యుద్ధం చేసినప్పుడు వాడు పాశాలను విసిరాడు. వాటి నుంచి దేవతలు కూడా తప్పించుకోలేరు, ఎవరూ బయటపడలేరు. కానీ దేవదేవుడైన శ్రీకృష్ణుడు మాత్రం వాటిని సులభంగా త్రింపేశాడు, వాడినే చంపేశాడు. అలాగే తన ధనస్సు యొక్క నారిని మీటి ఎంతోమంది రాక్షసులను వధించాడు. పాంచజన్య శంఖాన్ని పూరించి మరికొంతమంది రాక్షసులను గుండెల్లో గుబులు పుట్టించాడు. తీవ్రంగా వారిని భయపెట్టాడు. కేవలం శంఖానాదంతో చచ్చిపోయారు. కేవలం వింటి మీటితో శబ్దానికి చచ్చిపోయారు రాక్షసులు. ఆ సమయంలోనే అపార సైన్యంతో రుక్మిణి కూడా భయపెట్టాడు. భోజకన్య అయిన రుక్మిణిని పెళ్లి చేసుకొని పట్టపురాణిగా చేసుకున్నాడు. ఆ రుక్మిణి కళ్యాణం చాలా అద్భుతంగా ఉంటుంది భాగవతంలో. భాగవతాన్ని మళ్ళీ చూడండి, మీరు మర్చిపోవకండి. రుక్మిణి కళ్యాణం ఎన్ని మాటలు మనం చూసినా అన్ని బాధలు పోతాయని చెప్తారు. జారూథి నగరానికి వెళ్ళి ఆహుతి, క్రాథుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, శైబ్యుడు, శతధ్వనుడనే రాజులను కూడా జయించాడు. ఇంద్రజిముణ్ణి, యవనుడిని, కశేరుమంతుణ్ణి వధించాడు. తర్వాత సుదర్శన చక్రాన్ని ప్రయోగించి 1000 పర్వతాలను ఖండించి ధూమశ్చేతనుడితో యుద్ధం చేశాడు. ధూమశ్చేతనుడు అనేటువంటి రాక్షసుతో యుద్ధం చేసి గోపతి, తాళకేతు అనే 2 రాక్షసులు ఉన్నారు అక్కడ. వారు, అది చాలా అద్భుతమైన కథ. అది వారు ఒక్క నిమిషంలోనే ఎక్కడికైనా సరే వెళ్ళిపోగలరు. వారికి అంతటి శక్తి ఉంది. వారు వరుణదేవుడికి ఇరువైపులా తిరుగుతూ ఉంటారు. అటువంటి వారిని కృష్ణుడు మహేంద్ర పర్వతం మీద పట్టుకొని ఐరావతీ నదీ తీరం వద్ద యుద్ధం చేశాడు. ఇలా యుద్ధం చేస్తూ అక్షప్రపతనం అనే ప్రాంతంలో ఉన్న నేమిహంసపథము అనే చోట వారిద్దరిని కూడా వారి సొంత రాష్ట్రాల్లోనే పడగొట్టి వధించాడు. ప్రాగ్జ్యోతిషపురాన్ని చాలామంది రాక్షసులు ఆక్రమించున్నారు. కృష్ణుడు అక్కడికి వెళ్ళి ఎర్రని పర్వత శిఖరానికి చేరుకొని లోకపాలకుడైన వరుణుణ్ణి జయించాడు.
ఇంద్రుడు స్వయంగా రక్షిస్తున్న పారిజాత వృక్షాన్ని బలవంతుడైనటువంటి కృష్ణుడు దొంగలించి ద్వారకకు తీసుకొని వచ్చాడు. ఇవన్నీ వేరువేరే కథలు. కృష్ణుడు పాండ్య, పౌండ్ర, మత్స్య, కళింగ, అంగ రాజులందరినీ కూడా జయించాడు. కేవలం ఒక్కడే రథ సహాయంతో యుద్ధానికి వెళ్ళి 101 మంది క్షత్రియుల్ని వధించాడు. ఇక గాంధార రాజకుమారి అయిన శింశుమను పెళ్లి చేసుకున్నాడు. తర్వాత కృష్ణుడు బభ్రువుకు సంతోషం కలిగించాలని సంకల్పం చేసుకున్నాడు. వేణుదారి చేత అపహరించబడిన అతడి భార్యను తిరిగి తీసుకొని వచ్చాడు. బభ్రువు కుటుంబాన్ని నిలబెట్టాడు. వేణుదారి వంశంలో ఉన్న భూమిని తన వశం చేసుకున్నాడు. వశంలో ఉండేటువంటి వేణుదారి వశంలో ఉన్నటువంటి భూమిని తన వశం చేసుకున్నాడు. వేణుదారిని అశ్వాలు, రథాలు, ఏనుగులతో సహా జయించాడు. అలా శ్రీకృష్ణుడు బాణాసురుని 1000 చేతులు ఖండించి వాణి మదమణిచాడు. తర్వాత పీట, కంస, పైఠిక, అతిలోములు అనే వారిని వధించాడు. అతిలోములు అనేటువంటి వాళ్ళని వధించారు. జంబ, ఐరావత, విరుగుపులను, సంభాసురుణ్ణి సంహరించాడు. తర్వాత కృష్ణుడు పాతాళలోకానికి వెళ్ళి వాసుకిని జయించాడు. అక్కడ బంధించబడిన రోహిణీ కుమారుణ్ణి బంధ విముక్తుణ్ణి చేశాడు. ఇలా బాలుడిగా ఉండగానే శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి ఎన్నో అసాధ్యమైన పనులు చేశాడు. అసురులకు భయంకరుడిగా ఉన్నాడు. సూరులకు అభయమిచ్చేవాడిగా ఉన్నాడు. సర్వలోకేశ్వరుడు, సర్వవ్యాపకుడై ఉన్నాడు. ఇలా శ్రీకృష్ణుడు దుష్టులందరినీ శాసిస్తాడు. దేవతల కోసం ఎంతో చేసి తన పరమపదానికి చేరుకుంటాడు. తరువాత ఈ కృష్ణుడు తన అందమైన ద్వారకను సముద్రంలో కలుపుతాడు. సూర్య సదనం అని ద్వారకకు పేరు. కృష్ణుడు ద్వారకను విడిచిపెట్టిన వెంటనే సముద్రుడు ద్వారకను తనలో కలిపేసుకుంటాడు. ఇప్పటికీ సముద్రంలో ఎక్కడో ఒక చోట ఉన్నది అంటారు. కొంత ఏదో చూశారంటారు. ఉండొచ్చు, కొంత మాత్రం. కొంత కలిపేసుకున్నాడు. ఇంకా పాతాళానికి వెళ్ళిపోయింది, వెళ్ళటానికి వీల్లేదు. లోపల నుంచి తీసుకురావటం చాలా కష్టం. అది ఎన్ని సంవత్సరాలు అవుతాయో, ఎంతెంత సైన్స్ కావాలనో, ఎన్ని బిలియన్స్ కోట్ల రూపాయలు కావాలనో తెలియదు. అందుకని వదిలేశారు. ఎందుకు? కృష్ణార్పణమస్తు అనేశారు. కృష్ణుడే కలిపేశాడు, ఇంక మనకెందుకు అని. అందుకని ఇదంతా వినాలనిపిస్తే మీరు భాగవతం వినాల. మీరు కృష్ణుడు తప్పితే ద్వారకను పాలించగల మరో రాజు ఎవడూ దేవలోకంలోనూ లేడు, అసురా లోకంలోనూ లేడు, ఇకపై కూడా ఉండడు. కాలం తీరిపోగానే యాదవులందరూ వైకుంఠధామానికి చేరుతారు. ఇలా ఈ శ్రీకృష్ణుడు సమస్త కర్మలను చేస్తాడు. ఇతడే విష్ణువు, ఇతడే నారాయణుడు, ఇతడే సోముడు, ఇతడే సూర్యుడు, ఇతడే సవిత. అప్రమేయోని యోజ్యశ్చ యత్ర కామ గమో వశీ మోదతే భగవాన్ భూతైః బాలః క్రీడనకైరివ. బాలుడు ఆట వస్తువులతో ఆడుకుంటూ ఆనందించినట్లుగా భగవంతుడైన శ్రీకృష్ణుడు ప్రాణులతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు కూడా ఆడుకుంటుంటున్నాడు కదా. ఎవరి గతి ఎటులయున్నదో ఆ ఈశ్వరుని కెరుక, ఎవరి మతి ఎటుల పోయదో కదా. వాడికి ఎవరెవరి గతి ఎట్లా ఉందో ఇప్పుడు ఈ సమయంలో, ఎవరే బాధపడుతున్నారో, ఎక్కడ ఏది పడవ మునిగిపోయిందో, ఎక్కడే విమానం కూలిపోయిందో, ఎక్కడే రోగంతో చస్తున్నారో, ఎక్కడ కొత్త పిల్లలు పుడుతున్నారో,
ఎక్కడ ప్రాణుల నోట్లో దొరికారో, ఎక్కడ అగ్ని ప్రమాదంలో చచ్చిపోతున్నారో జనం, ఎక్కడ భూమి బద్దలైపోయిందో, ఇప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో ఇప్పుడు మీరు మహాభారతాన్ని నాతో వింటున్నారు. ఒక్కచోట పరమాత్మని స్మరణ చేస్తున్నారు, ఒకచోట రాక్షసులుగా ఎగురుతున్నారు, ఒకచోట నిరపరాధుల్ని పీడిస్తున్నారు, ఒకచోట తమ ప్రాణాన్నే పెట్టి ప్రపంచానికి సేవ చేస్తున్నారు. ఎవరి గతి ఎటులో ఉన్నదో ఆ ఈశ్వరుడికి తెలుసు. మన చేత ఎంత అని శాటిలైట్స్ వేసి ఎంత ఎక్కడెక్కడ ఏమేమి జరిగేది ఎంత చూడగలమో, ఎంత చూడటానికి అవుతుంది. అది చూసినా మనకు ప్రయోజనం ఏముంది దాంట్లో? మనం ఏం చేయగలమా? ఆహు అని ఏడ్చుకోవాలంతే, తప్పితే ఇంకేముంది దాంట్లో? నాటకం అంతా ఇది ఆడుతున్నాడు, బాగా నాటకం ఆడుతున్నాడు. అసలు కృష్ణ అవతారంలోనే వీళ్ళందరూ, ధౌమ్యుడు, వీళ్ళంతా పెద్ద పెద్ద మహర్షులు వాళ్ళు ఉన్నప్పుడే ఇదంతా జరిగింది కదా, ఏదేదో జరిగింది. ఏం చేయటానికి అయింది? కృష్ణుడికి కూడా ఏం చేయటానికి వీల్లేదు, ఎందుకంటే అట్లా జరగాలి అంతే. అంత వాడి కృప, అంత మాయ కదా. నా ఎదురుగా ఆంజనేయ స్వామి కూర్చున్నారు, అందుకని కదా నాన్న అంటున్నా. మహాభారతం వినటానికి వచ్చావా? ఆ చిత్రంలో వచ్చి చేరుకున్నావా? విను విను, నీకు ఇష్టమైంది మహాభారతం మళ్ళీ వినాలని. నీ కథ కూడా వస్తుంది కదా ముందు ముందు, అర్జునుడితో పడతావు కదా, చూస్తా. నీకు చాలా ఇష్టమా కృష్ణుడి కథ? విను విను విను. రామావతారంలో చాలదా? మళ్ళీ వచ్చావా? సంతోషం. చూడు ఈ ప్రపంచం అంతా ఏమవుతుందో, ఎంత బాధపడుతున్నారో. హనుమాన్ చాలీసా చేస్తూనే ఉన్నాను కదా, అంటే చేస్తున్నా, నాకేం చేయలేదు, నేను కంప్లైంట్ చేయటం లేదు, నీకు చూస్తున్నావు కదా నువ్వు కూడా అని చెప్తున్నా. అట్లా కృష్ణుడికి ఎంత అపవాదాలు రాలేదా? రాముడికి రాలేదా? ఎందుకు వామనుడికి రాలేదా? అట్లా వచ్చింది కదా. ఎందుకు నరనారాయణుడి రూపమైనటువంటి నరసింహదేవుడికే వచ్చింది కదా. అదంతా ఎందుకులేండి, మనకొద్దు. కానీ ఈ పరిస్థితి ఎందుకు ఇట్లా తారుమారైపోయింది? నన్ను ఎవరు అడగటానికి కూడా పాపం ధైర్యం లేదు, ఎందుకంటే తెలుసు అందరికీ కూడా, నేను కూడా వాళ్ళలో చేరుకున్నానని తెలుసు. అయింది అంతే, వాడి సంకల్పం. ప్రళయం అవుతుంది. ఎందుకు ప్రళయం అవుతుంది అంటే, ప్రళయం అవుతుంది, మంచి పనే. ఎందుకు సూర్యుడు అస్తమిస్తున్నాడు? ప్రకృతి. సూర్యుడు ఎందుకు ఉదయిస్తున్నాడు? ప్రకృతి, మంచి పనే. ఎందుకు అగ్ని ప్రళయం జరిగింది? అయింది అంతే. ఆపలేదా? ఆపటానికోసమే చేసింది. ఓహో, అగ్ని ప్రళయం ఆపటానికోసమే ఒకచోట చేశారంతే, మొత్తం ప్రపంచం ఎంత అయిపోయింది. మరి ఎందుకు ఆపాలా? అయితే అది సంకల్పం, అది అక్కడ చేయాలని వాడి సంకల్పం, అది ఆపాలా అని కూడా ప్రశ్న లేదు కదా. అందుకని ఎవరి గతి ఎట్లా ఉన్నదో, ఈ గతి అంతా మనకు తెలియటానికి మన యొక్క అదృష్టం కొద్దీ మనమంతా మహాభారతం వింటున్నాం. ఎంతమంది బాధపడుతున్నారు ఆసుపత్రుల్లో వెంటబడి. కొంతమందికి అజ్ఞానం చుట్టుకుంటుంది, దేవుడే లేదు కొంతమందికి. ఇప్పుడు ఆనంద భయపడుతూ కష్టపడుతున్నారు చాలామంది. ఆ భగవంతుడైనటువంటి కృష్ణుడు ఎందుకు వచ్చింది ఈ మాట అంటే, ఆంజనేయ స్వామి ఎదురు నన్ను చూస్తూ ఉన్నారు, అందుకని ఆయన కోసం అని చెప్పాను. భగవంతుడైన కృష్ణుడు ప్రాణులతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటాడు, చెస్ లాగా ఆడుతుంటాడు. చిన్నపిల్లలకి ఆట వస్తువులు చాలామంది పెద్ద పెద్ద ఇళ్లలో చిన్నపిల్లలు వాళ్ళ ఇంటికి లోపల తీసుకువెళ్తారు. అంటే వాళ్ళకి అది దాంట్లోనే ఉండిపోతారు. వాళ్ళకి అప్పుడు కృష్ణుడు రాముడు మనం పరిచయం చేయాలి. అప్పుడు చిన్నప్పటి నుంచే తీసుకురావాలి మనం. కార్టూన్స్ చూపించాలా, కృష్ణుడు రాముడు కార్టూన్స్ చూపించాలా, చిన్న చిన్న వీడియోలు చూపించాలా. అవి దాంట్లో మునిగిపోతారు వాళ్ళు. ఆంజనేయ స్వామి అంటే భక్తిగా ఉంటారు చిన్నపిల్లలు, గణపతి అంటే ఇష్టపడుతుంటారు, భజన అంటే ఇష్టపడుతుంటారు. మనం పెంచే విధానంగా ఉంది. అట్లా పిల్లల్ని ఆధ్యాత్మిక చింతనలో మనం పెంచాలి, అది జ్ఞాపకం పెట్టుకోండి. ముసలి వాళ్ళకు అంతేనే, ఎప్పుడూ తాపత్రయాలు చెప్పకూడదు. ఆ కొడుకు ఇట్లా, ఈ కొడుకు ఇట్లా, ఈ కోడలు అట్లా, ఈ కోడలు ఇట్లా అని చెప్పకూడదు.
వాళ్ళ ఆ లైన్కి వెళ్ళినా కూడా మనం మంచి లైన్కి మన లైన్కి తీసుకురావాలి. వాళ్ళు బుద్ధిమంతులైన వాళ్ళు. కృష్ణుడికి ఎలాంటి నియంత్రణ లేదు పాపం. కృష్ణుడు హద్దు లేనివాడు. ఆయన ఇష్టం కదా, ప్రపంచమే అయింది కదా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.